జై శ్రీరామ్. అందరికీ నమస్తే, శుభోదయం. ఈరోజు మనము రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్లో భాగంగా మరొక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. అయితే రామాయణంలో మనము అన్నదమ్ముల బంధాన్ని గురించి మనము ఇంతకుముందే చెప్పడం జరిగింది. అయితే నిజానికి అన్న కానీ తమ్ముడు కానీ కష్టాల్లో ఉంటే, ఆపదలో ఉంటే తప్పకుండా కలిసి కష్టాల్లో తోడుగా నీడగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు రామాయణం నేర్పిస్తుందండి. ఇందులో లక్ష్మణుడు చూడండి, ప్రధానంగా దానికి మనకు ఆదర్శం చాలా. ఎలాగంటే రాముడు నిజానికి వనవాసం అనేది రాముడికి మాత్రమే అయినప్పటికీ కూడా లక్ష్మణుడు రాముడి వెంట ఉన్నాడు. అంటే అన్నకు ఉద్యోగం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, సంపద లేకపోయినప్పటికీ కూడా తమ్ముడు అన్న వెంటనే ఉన్నాడండి. కాబట్టి ఇలాగా అది మనము లక్ష్మణుని చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అన్నదమ్ముల బంధంలో అన్న గాని తమ్ముడు గాని కష్టాల్లో గాని ఉంటే తప్పకుండా వదిలిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనము లక్ష్మణుని చూసి నేర్చుకోవచ్చండి. కాబట్టి ఇది ఈరోజు లక్ష్మణుడి నుంచి నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే తప్పకుండా రామాయణాన్ని చదివించే ప్రయత్నం చేయండి. అలా రామాయణాన్ని చదివి అందులోని విషయాలను జీవిత అన్వయం చేయగలిగితే దానికి మించినటువంటి ఒక నైతికత మనం ఎక్కడ సంపాదించలేము. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.